వంకాయ గింజలను నేను ఫ్రై చేస్తున్నా చూడండి. బాగా హీట్ కావాలి కదా, వచ్చిన తర్వాత మంచి ఇది సెట్ వచ్చిందనమాట, వేసేస్తున్నాం. వీటిని ఇలా వేస్తూ ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చి కదా, అంతా కూడా ఉడకాలి, కుట్టుకోవాలి కదా, అందువల్ల ఏంటంటే లేట్ పడుతుంది అనమాట. ఇది దీన్ని ఉడకబెట్టవచ్చు, లేదు అనుకుంటే ఓవెన్లో పెట్టైనా దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కట్ చేస్తున్నాను చూడండి. వీటిని ఈ విధంగా ఫ్రై చేస్తారన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కొన్ని ఉడకబెడతారు కొంతమంది, మేము ఎప్పుడు కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా మళ్ళీ తీసేయాలి కదా, లోపల కూడా మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దయచేసి నా లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది అంతా కూడా రాలిపోవాలన్నమాట. ఇదేంటంటే మధ్య మధ్యలో ఫోన్లు వస్తే కట్ చేసి ముక్కలు జాయిన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కంప్లీట్గా ఫుల్ లాంగ్ వీడియోస్ చూడండి దయచేసి అందరూ కూడా. ఈ కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది తింటారన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. వీటిని తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బాగా